వంగకొట్టి మోహన్ రంగ 32వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగర్లో రంగ అభిమానులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో పేదల కోసం పరిమితి పెంచే నాయకుడిగా రంగ గొప్ప పేరును పొందారని, అంతేకాకుండా కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలకు ఊపిరిపోసిన ధీరుడు రంగ అని తెలిపారు। పేదల ఇళ్ల కోసం పోరాటం చేస్తూ బలి అయిపోయిన పోరాట యోధుడు రంగ అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో తాటివక సుబ్బారావు, అల్లంబాజీ పోతురాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 31వ వర్ధంతి పురస్కరించుకొని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున నివాళులిచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది। ఈరోజు రాష్ట్రంలో పేదల కోసం పరితపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిది। కేవలం పేదలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాల్లో పాల్పంచుకొని ఒక నాయకుడిగా, ఒక మంచి పేదలకు పరితపించేటువంటి నాయకుడిగా వన్నె తెచ్చినటువంటి మోహన్ రంగా గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి, ఆనాడు పేదలకు ఇళ్ల గృహాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష పూనుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం అయినటువంటి రంగా గారికి మేమందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా, అలాగే వారి తనయుడు వంగవీటి మోహన్ రాధా గారికి అండగా మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా।